టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం. మన అప్టేక్ జాబ్స్లో మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ వీడియోలు మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దానితో పాటుగా టెస్టులు రాసుకోవచ్చు. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, కోచింగ్ వెళ్ళటానికి సమయం లేదనుకుంటున్నారో, లేదా కోచింగ్కి వెళ్ళటానికి అంత ధనం వెచ్చించలేమనుకుంటున్నారో, ఇలాంటి సమస్యలతోటి బాధపడేటువంటి విద్యార్థులకు మన అప్టేక్ జాబ్స్ వారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. అయితే వెంటనే మన అప్టేక్ జాబ్స్ను డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలో మీకు కావలసిన సబ్జెక్టులను మీకు కావలసినంతసేపు చూసుకుంటూ మీ విజయంలో మన అప్టేక్ జాబ్ను కూడా భాగస్వామి చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అప్టేక్ జాబ్స్. ప్రజాస్వామ్యంలో మనము మన నాయకులను ఎన్నుకుంటాం. భారతదేశంలో ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వయోజనులు తమ నాయకులను ఎన్నుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి మన నాయకులను మనమే ఒక నిర్దిష్టమైన కాలపరిమితికి ఎన్నుకుంటున్నాము. తద్వారా వారు అధికారంతో కూడిన బాధ్యతలను నిర్వర్తిస్తారు. మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారాన్ని మనం ఇచ్చినాం. వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ అధికారంతో తమ బాధ్యతలను నిర్వహిస్తారు. అంటే ప్రజల సమస్యలను గుర్తించాలి, ఆ సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి, ప్రజలకు కావలసినటువంటి అవసరాలను తీర్చాలి, మౌలిక వసతులను కల్పించాలి. అయితే ఈ నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల చేతిలో అధికారం ఉన్నది కాబట్టి నాయకుల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే రాజ్యాంగము సామాన్యంగా దీని నుంచి రక్షణ కల్పిస్తుంది. ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని దుర్వినియోగపరచకుండా ఉండటానికి, కట్టడి చేయటానికి రాజ్యాంగము అనేది ఒక రక్షణ కల్పిస్తుంది. ప్రజాస్వామ్య సమాజాలలో రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం నుంచి రక్షణ కొరకు మన రాజ్యాంగము నియమాలను నిర్దేశిస్తుంది. రాజకీయ నాయకుల యొక్క అధికార దుర్వినియోగాన్ని నియంత్రించడానికి, ప్రజలకు రక్షణ కల్పించడానికి రాజ్యాంగ నియమాలను ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగము వ్యక్తులందరికీ సమానత్వపు హక్కుకు హామీ ఇస్తుంది. పౌరులకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆ ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు అనేది ఒకటి. ఈ సమానత్వపు హక్కుకు హామీ ఇస్తుంది ఎవరు? భారత రాజ్యాంగము హామీ ఇస్తుంది. మనం ఇప్పుడు భారత రాజ్యాంగం దగ్గరికి వచ్చినాం. ఏ పౌరుడు కూడా మతము, జాతి, కులము, లింగము, జన్మించిన స్థలాన్ని బట్టి వివక్షకు గురి కాకూడదని తెలియజేస్తుంది. సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటి నిబంధనలు 14 నుంచి 18. దీంట్లో 15వ నిబంధన కులము, మతము, లింగ, జాతి, జన్మస్థల వివక్షతలను నిర్మూలించాలని చెప్తుంది. అంటే ఏ పౌరుడు కూడా కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, లింగం పేరుతో, జన్మించిన స్థలం పేరుతో వివక్షతకు గురి కావద్దు అని రాజ్యాంగము మనకు రక్షణ కల్పిస్తుంది. ప్రాథమిక హక్కులలో ఒకటైన సమానత్వపు హక్కుకు భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతం 6 ఉన్నాయి. 6ట్లో మొదటిది సమానత్వపు హక్కు, 2వది స్వాతంత్రపు హక్కు, 3వది పునరాన్ని నిరోధించే హక్కు, 4వది మత స్వాతంత్రపు హక్కు, 5వది విద్యా సాంస్కృతిక హక్కు, 6వది రాజ్యాంగ పరిహారపు హక్కు. మొదట్లో 7 ప్రాథమిక హక్కులు ఉండేది. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులే ఉన్నాయి. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారము ఆస్తి హక్కును ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది ఒక చట్టబద్ధమైన హక్కు. ఓకే, ప్రస్తుత ప్రాథమిక హక్కులన్నీ 6 ఉన్నాయి. 6ట్లో మొదటిది ఏది? సమానత్వపు హక్కు. ఓకే, సో ఇది చూడండి,
ఇది రాజ్యాంగ పీఠిక, భారత రాజ్యాంగ పీఠిక. భారతదేశ ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశమును సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ఈ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మం, ఆరాధనలో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాము, ఆమోదించుకుంటున్నాము అనేది ఈ ప్రవేశికలో ఉన్న చివరి లైన్. అది మొదటి లైన్ ఏది? భారత ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. చివరి లైన్ ఏది? రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? నవంబర్ 26, 1949 నాడు ఆమోదించారు. అందుకే ప్రతి సంవత్సరము జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నవంబర్ 26 నాడు జాతీయ సంవిధాన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఓకే. నేపాల్ దేశం ప్రజాస్వామ్యం కోసం ప్రజలు చేసిన ఎన్నో పోరాటాలను ప్రత్యక్షంగా చూసింది. నేపాల్ దేశంలో ప్రజాస్వామ్య స్థాపన కోసం ప్రజలు చేసినటువంటి యొక్క పోరాటాలను ఎన్నో చూడడం జరిగింది. 1990లో జరిగిన ఒక ప్రజా పోరాటం వలన ప్రజాస్వామ్యం ఏర్పడి 12 సంవత్సరాల వరకు, అంటే 2002 వరకు కొనసాగింది. అంటే 1990 నుంచి 2002 వరకు నేపాల్ దేశంలో ప్రజాస్వామ్య ఏర్పాటు కోసము రాచరిక వ్యవస్థ పైన ప్రజలు తిరుగుబాటు చేసినారు. ఓకే. అక్టోబర్ 2002లో నేపాల్లో రాజు జ్ఞానేంద్ర గ్రామాలలో మావోయిస్టు ఉద్యమాలు చెలరేగుతున్నాయన్న కారణంతో ప్రభుత్వంలోని వివిధ విభాగాలను సైన్యం సహాయంతో తన ఆధీనములోకి తీసుకోవడం మొదలుపెట్టాడు. అక్టోబర్ నెల 2002లో అక్కడ ఉన్నటువంటి నేపాల్ రాజు జ్ఞానేంద్ర ఏం చేసిందంటే, గ్రామాలలో మావోయిస్టుల యొక్క కార్యకలాపాలు రోజు రోజు పెరుగుతున్నాయి అన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ విభాగాల సైన్య సహాయముతోటి తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరు? రాజు జ్ఞానేంద్ర. ఏ సంవత్సరంలో? అక్టోబర్ 2002లో ఆ మార్పు అనేది జరిగింది. చివరకు ఫిబ్రవరి 2005లో ప్రభుత్వానికి ఆధిపత్యం వహించారు. రాజు జ్ఞానేంద్ర ప్రభుత్వ విభాగాలన్నింటినీ కూడా సైన్యం యొక్క సహాయ సహకారాలతోటి తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత 2005లో ఫిబ్రవరి నెలలో ప్రభుత్వానికి పూర్తి ఆధిపత్యం అతడే వహించటం జరిగింది. నవంబర్ 2005లో మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందంపై సంతకం చేయటానికి ఇతర రాజకీయ పార్టీలలో చేరారు. అక్కడ మావోయిస్టులు కూడా ఏం చేసినారు అని అంటే, వివిధ రకాలైనటువంటి యొక్క సూత్రాలతో కూడిన, అంటే 12 సూత్రాల ఒప్పందం పైన సంతకం చేయటానికి ఇతర రాజకీయ పార్టీలలో చేరిండ్రు. ఇది ఏ సంవత్సరంలో జరిగింది? నవంబర్ 2005లో మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందంపై సంతకాలు చేసిండ్రు. ఈ ఒప్పందము అత్యధిక భాగము ప్రజలకు ప్రజాస్వామ్యము, శాంతి రాబోయే సమయము ఆసన్నమైనట్లు సూచించింది. ఇక చివరికి 2006లో ప్రజాస్వామ్యం కోసం ప్రారంభమైన ప్రజా ఉద్యమం అపారమైన బలాన్ని పుంజుకోగలిగింది. 2006లో నేపాల్ దేశవ్యాప్తంగా ఒక పెద్ద ప్రజా ఉద్యమం అనేది ప్రారంభం అయింది, బలోపేతం జరిగింది.